హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్వర్. ఈరోజైతే మనం తులసి మొక్క గురించి అయితే కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి. ఈ మొక్క ఇంటి ముందు ఉంటే ఎంత కలగా ఉంటుందో, ఇది ఎండిపోయినప్పుడు అంత బాధపడుతూ ఉంటాము. ఇట్లా మంచిగా నిండుగా ఉండే ఈ మొక్కని మనం ఎంతో జాగ్రత్తగా రోజు పూజ చేసుకుంటూ ఎంతో కాపాడుకుంటూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఇవి అయితే ఎండిపోతూ ఉంటాయి. మనకి పక్కన ఏదైనా సిమెంట్ పడి కానీ, లేకపోతే మనకి ఏదైనా నరదిష్టి తగిలినప్పుడు కానీ ఎండిపోతుంది అంటారు. మొత్తానికి మనకు చెడు పోతుంది, కొంచెం ఆలోచించాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైనా నెగిటివ్గా తీసుకోకుండా మంచిగా తీసుకొని మనం ఈ మొక్క చూడండి, ఈ విధంగా అయితే ఎండిపోయింది మన తులసి మొక్క. అయితే నేనైతే ఏ విధంగా చేసుకుంటున్నానో, దీన్ని ఎలా మార్చుకుంటున్నాను అనేది ఈ వీడియో. మనం కొన్ని టిప్స్ పాటిస్తే మళ్ళీ కూడా మనకి మొక్కని మళ్ళీ మంచిగా కూడా పెంచుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇలాంటి సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది. మనము ఏంటంటే ఇంకా ఈ విత్తనాలన్నీ తీసేసుకొని శుక్రవారాలు మంగళవారాలు కాకుండా ఈ మొక్కని కదిలిచ్చేసి మనము కొత్త మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను బాధపడుతున్నాను ఈ మొక్క ఎండిపోయిందని. ఇంతలోనే మనకి నేనున్నాను అన్నట్టుగా మనకు పక్క నుంచి చిన్న కొమ్మ అయితే కనిపించింది. ఇంకా నాకు సంతోషం ఆగలేదు. సరేలే, ఈ మొక్కని ఇంకా తీసేద్దామని ఈరోజైతే తీస్తున్నాను. నేను తీసేటప్పుడు మీకు కూడా ఒక చిన్న వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. మనలాగా మన ఆడవాళ్ళకందరికీ తులసి మొక్క అంటే ఎంతో ఇష్టము. ఇంకా ఇలా అయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే దీన్ని తీసేయాలా వద్దా, ఎందుకు ఇలా జరిగింది అని చాలా సమస్యలతోటి మనం బాధపడుతూ ఉంటాము. ఏదేమైనా కానీ మనకి మంచి జరగడానికి, చెడు పోయి మంచి జరగడానికి అని అనుకొని మనసుని సర్ది చెప్పుకొని మనం కొత్త మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకుందాము. రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే, మనం ఈ మట్టినంతా కూడా తీసేసి కొత్త మొక్కనైతే నాటుకుందాము. మన దగ్గర ఇలాంటివి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. నేను అందుకనే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఏంటంటే, మనకి ఏదైనా ఒక కొత్త ప్లాంట్ ఒకటి ఉందనుకోండి, దాని నుంచి మనం చాలా మొక్కలు అయితే చేసుకోవాలి. మదర్ ప్లాంట్ ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు కదా. దాన్ని విత్తనాల నుంచి కానీ, ఇంకా కొమ్మల ద్వారా కానీ ఇట్లా మనం ఎక్కువ మొక్కలు చేసుకుంటే, ఒకవేళ పెద్ద మొక్క చనిపోయినా కానీ మనకి ఇట్లా చాలా మొక్కలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు పైన కొన్ని కొత్త మొక్కలు అయితే ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి అయితే రీప్లాంటింగ్ చేద్దాం. ఈ మొక్క ఎంతో ఈజీగా పెరుగుతుంది. చూడండి, మనకి పైన కూడా ఇట్లా పడి మొలిచే చాలా బాగా అయితే వచ్చింది. నేను దీని నుంచి రీసెంట్గానే కొన్ని విత్తనాలు తీసి అయితే చిన్న డబ్బాలో వేసిన. చూడండి, ఈ కంటైనర్లలో కూడా అట్లా వచ్చేసినాయి అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే, మనము దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటాం కదా. అట్లా ఈ మొక్కలను పెంచినప్పుడు కూడా మనం అది ఎండిపోయినాక బాధపడే కంటే కూడా ఇట్లా మొక్కలు ఉన్నప్పుడే కొన్ని మొక్కల ద్వారా కానీ, కొమ్మల ద్వారా కానీ, మొక్కల ద్వారా కానీ, లేకపోతే విత్తనాల ద్వారా కానీ ఎక్కువ మొక్కలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో నుంచి ఈ పెద్ద ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇంకా నేను దీని నుంచి అయితే ఇప్పుడు చిన్న ఒక ప్లాంట్ తీసి కొంచెం పెట్టేసి, ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి మొక్క. పొద్దుట వాటర్ పోస్తుంటే నాకైతే ఒక మొక్క కనిపించింది. మొక్క ఎండిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, ఇలా ఈ మొక్కలు నాకు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటే మనకి చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తాయి. ఇప్పుడు ఈ మొక్కనైతే నేను అందులో నాటుకుంటా. చూడండి, ఇట్లా మనము మట్టితో సహా మనము పెట్టుకుంటే ఇట్లా పెట్టినాం అనుకోండి. మొక్క పెట్టేటప్పుడు ఇట్లా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. డైరెక్ట్ ఆ వేరుతోటి పెట్టినాం అనుకోండి, ఒక్కొక్కసారి ఎండిపోతుంది. ఇట్లయితే చాలా బాగా పెరుగుతాయి. ఇవన్నీ తీసేసి ఈ మొక్కనైతే కొంచెం క్లీన్ చేసుకుందాం మనం. అసలు తీయాలంటే మనసు ఒప్పట్లేదు, కానీ తప్పదు కదా మరి. ఎందుకు ఇలా జరిగింది అనుకొని మనం బాధపడుతూ ఉంటే వేస్ట్గా అయిపోతుంది. చూడండి, మొక్కనంతా తీస్తాను. ఎంతో జాగ్రత్తగా ఈ మొక్కని అయితే పెంచుకుంటూ కాపాడుకుంటూ వచ్చిన ఇప్పుడైతే ఈ విధంగా జరిగింది. చేసినాం కదా, ఈ మట్టినంతా కూడా లూజ్ చేసుకుందాము. ఇట్లా ఏంటంటే, ఇలా చాకులు అవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఇట్లా ఒక స్పూన్ తోటి అయితే ఈ మట్టిని మొత్తం కూడా
లూజ్ చేసుకుందాము. ఆల్రెడీ మనకి ఇందులో ఒక మొక్క వచ్చింది కదా, ఇంకా ఇదైతే కొద్దిగా మట్టిని అయితే లూజ్ చేస్తున్నాను నేను. మట్టి కూడా ఎంత బాగుంది చూడండి. మనం ఎప్పటికప్పుడు ఇందులో మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, పాలు పోసి అప్పుడప్పుడు పచ్చి పాలు, ఆవు పాలు కానీ అలాంటివి ఉంటే ఇందులో పోసాం అనుకోండి, మట్టి చాలా మంచిగా ఉంటుంది. మట్టి కూడా చాలా బాగుంది మనకి. ఇది ఎందుకు ఇలా జరిగిందనేది అసలు అర్థం కాలే. నిన్నంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినా, ఇంకా కాదులే ఈ వీడియో చేస్తున్నప్పుడు నాలాగా కూడా చాలామంది బాధపడతారు. ఇట్లా ఏదైనా అనుకోని సంఘటన వల్ల ఈ విధంగా మొక్క ఎండిపోతే, అలాంటప్పుడు మనం పాజిటివ్గా తీసుకొని ఏ విధంగా చేసుకోవాలనేది దీనికి వీడియో. చూడండి, ఇట్లయితే తీసుకున్నాను. తులసి మొక్క సాక్షాత్ లక్ష్మీదేవి అంటారు కదా. మనం వారం కూడా ఇట్లా పాలు పోస్తూ ఉంటాము. ఇప్పుడు తీసేసినాం కాబట్టి దానివల్ల దోషం ఏది ఉండకుండా మనకు మళ్ళీ మంచి జరగాలని కొత్త మొక్కను నాటుకునేటప్పుడు అయితే ఈ విధంగా కొన్ని ఆవు పాలు ఉన్నాయి, నేను ముందే తీసుకొని పెట్టుకున్నా. ఇట్లా పోసేసి కొంచెం ఇది పేడ కూడా పిడకలు ఉంటాయి కదా, ఆవు పిడకలది ఈ విధంగా. ఇంక ఇది ఏంటంటే మనం మళ్ళీ తీయం. ఇప్పుడు మనకి ఈ మొక్క కూడా ఒక 5 years తర్వాత ఈ విధంగా అయింది. ఎప్పుడు ఆకులు ఎండిపోతుండే, మళ్ళీ రాలిపోతుండే. మనం ఇట్లా ఏదైనా ఒక కంపోస్ట్ ఇవ్వగానే మంచిగా చిగురిస్తుండే. ఈసారి ఇట్లా జరిగింది కదా, మళ్ళీ దీనికి కొత్త మొక్కకి ప్రాణం వస్తున్నట్టు. అట్లాగే దీంట్లో కొంచెం వేపపిండి కూడా వేద్దాము. కొంచెం ఏంటంటే మట్టిలో ఏమైనా కీటకాలు చిన్నవి ఉంటే మొక్కకి ఏం హాని కాకుండా, చిన్న మొక్కలు కదా, మనము ముందట్లా నారు వేసుకున్నందుకు చాలా మంచిగా అయిందనమాట. చూడండి, ఇప్పుడైతే మనం తీసిన ఈ కొమ్మ అయితే ఈ విధంగా పెడుతున్నాను. ఆల్రెడీ ఇది కొంచెం వంగినట్టుంది. ఇంకా మనకి ఇది వస్తే మన లక్, ఇది వస్తే మన లక్. లేదంటే మళ్ళీ ఇంకా మన దగ్గర చాలానే మొక్కలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నాటుకోవచ్చు. ఇది కూడా సైడ్కి ఉంది కదా, తీసి మధ్యలోకి పెడదాం. చూడండి, ఇట్లానే గడ్డలాగా. నాకు మొక్క పోయినప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ ఈ మొక్కను చూడగానే పానం లేచి వచ్చినట్టు అయింది నాకు. అబ్బా, అది ఎండిపోయింది, ఎట్లరా దేవుడా అనుకునేసరికి ఇది కనిపించింది. ఇంకా సరేలే, మనది ఏదన్నా చెడు అయ్యిందిలే అనిపించింది. అదే అంటారు కదా, ఒక దారి మోసుకపోతే ఒక దారి తెరుస్తుంది అన్నట్టు. మనకు అట్లా ఆ రూపంలో చెడు వెళ్ళిపోయింది అనుకోవాలి, ఇట్లా మంచి జరుగుతుంది అనుకోవాలి. ఇంకా ఈ మొక్క పెరుగుతుంటే మీకు చూపిస్తుంటాను. ఎవరైనా సరే ఇట్లా ఎప్పుడైనా సడన్గా జరిగితే అనుకోని కారణాల వల్ల బాధపడుతూ కూర్చునే కన్నా ఇట్లా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ప్రతి పనిలో. ఇలా మొక్కని కాదండి, ఏ విషయంలో అయినా మనం పాజిటివ్గా వెళ్ళొచ్చు. ఈ మొక్కలు మనకి ఏంటంటే ముందు చూపుని నేర్పిస్తాయి. ముందుగానే మనకి జరిగే చెడుని గుర్తించి మనకి తెలిపే సిమ్టమ్స్ అన్నమాట తులసి చెట్టు. ఏదైనా చెడు జరిగే ముందు అట్లా అవుతుంది అంటారు. ఇప్పుడు పోయి మనకి కొత్త మంచి బ్లెస్సింగ్స్ రావాలని అమ్మవారిని అయితే కోరుకుందాము. మీరు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఏంటంటే 5 years నుంచి కదా ఈ మొక్క, చాలా బాధ అనిపించింది. ఇది పెరిగితే మన లక్. లేదంటే ఇంకా చాలానే మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, ఇంత పెద్దవి పెట్టాలనిపించలేదు నాకు. ఇంకా ఇందులో కూడా చాలా విత్తనాలు వేసిన ఈ చిన్న డబ్బాలో. ఇవి పెరిగితే ఇందులో నుంచి అయినా మళ్ళీ మార్చవచ్చు. కానీ నాకు ఇదే మంచిగా పెరుగుతుంది అనిపిస్తుంది. గట్టి నమ్మకం ఉంది. మన నమ్మకమే మన ఆయుధం కాబట్టి మనం ఇట్లనే ముందుకు సాగాలి. మట్టి అయితే చాలా బాగుంది మరి అసలు. ఇంతేనండి, నేను ఈ విధంగా నాటుకున్నాను. ఈ ఎండిపోయింది ఎక్కడైనా చెరువులో వేసేస్తా. కొన్ని వాటర్ కూడా వేసాము. ఇంతే. హ్యాపీ గార్డెనింగ్ అండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.
మీకు కూడా ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి.